మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు శేషగిరి రావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, ఈ జూన్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ నవగ్రహాల ప్రభావం కూడా ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు కన్యా రాశి వారికి? రైట్. కన్యా రాశి వాళ్ళకైతే కనుక చాలా ఎక్కువ మంచి ఫలితాలు అయితే కనుక ఉంటాయి. అయితే ప్రస్తుతం వీరుకున్న గోచారంలో కాస్త ఇబ్బంది పెట్టేది ఏదైనా ఉంటే కనుక ఒక కుజుడు సంచారం మాత్రమే కొంతవరకు ఇబ్బంది అనేది ఉంది. ఎందుకంటే కుజుడు అష్టమ స్థానంలో సంచరించడం అనేది జరుగుతోంది. సో అందుకని కుజుడు వల్లే కొద్దిగా వీరికి సమస్య రావటం అనేది ఉంది. కానీ అదే మిగతా గ్రహస్థితి చూస్తే ఇప్పుడు మామూలుగా అయితే ఏదైతే గురు శుక్రులు ఇద్దరు కూడా ప్రస్తుతం కన్యా రాశి వారికి లాభంలోనే సంచరించడం అనేది ఉంది. ఆల్రెడీ రాశ్యాధిపతి రాజ్యస్థానంలో సంచరించడం అనేది ఉంది, స్వక్షేత్రంలో. అది కూడా తర్వాత జూన్ 12 దాకా శుక్రుడు కూడా మరి రాజ్యస్థానంలోనే సంచరించడం అనేది ఉంది. తర్వాత మళ్ళీ శుక్రుడు లాభంలోకి రావటం అనేది, ఆయనకి శుక్రుడు మరి వీళ్ళకి ధనాధిపతి, భాగ్యాధిపతి. తర్వాత వ్యయాధిపతి రవి మాత్రం ప్రస్తుతం 10వ ఇంట్లో సంచరించడం అనేది ఉంది. వీటి వల్ల కొంతవరకు ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు కలగడానికి అవకాశం ఉంటుంది. కానీ మిగతా విషయాలు అంటే బయట ఏదైనా సరే వాహనాలు అవి నడిపేప్పుడు కొంతవరకు జాగ్రత్త ఉండాలి అష్టమంలో కుజుడు వల్ల. తర్వాత ఇప్పటికే ఎవరికైనా సరే మనకి ఏదైనా సరే ఈ ఫైనాన్స్ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి, తర్వాత ఎవరికైనా అప్పులు ఇచ్చిన వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే కుజుడు వీరికి అంత మేలు చేసే స్థితిలో ఉండడు. సో అందుకని ఖచ్చితంగా వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం, ఒక్కోసారి ఏవైనా సరే కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడటం, లేదా ఏదైనా సరే కంప్లైంట్స్ పోలీసులకు ఇవ్వాల్సిన పరిస్థితులు తలెత్తడం, ఇలాంటి కొంత ఇబ్బందులు అయితే ఉంటాయి. సో ఏదో విధంగా లా అవసరం అవుతుంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారండి? అయితే విద్యార్థులకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సో ముఖ్యంగా ఒక ఏమంటాం, పోలీస్ పరీక్షలకి కానీ, అంటే ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ అలాంటి పరీక్షలకి వెళ్ళే వాళ్ళకి కొంత ఇబ్బంది ఉంటుంది. సో మిగతా అన్ని రకాల పరీక్షలు రాసే వాళ్ళకి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. అయితే జూన్ 20 నుంచి కుజుడు భాగ్యస్థానంలోకి చేరుకున్నాక ఏ రకమైన పరీక్షలు రాసే వాళ్ళకైనా, అంటే అన్ని రకాల పరీక్షలు రాసే వాళ్ళకి కూడా సానుకూల ఫలితాలు మరింత పెరగటం అనేది ఉంటుంది. సో జూన్ 20 దాకా కొంత అంటే రక్షణ శాఖ వారి పరీక్షలకి రాసేవాళ్ళు, సో లేదా డైరెక్ట్ ఇప్పుడు కోర్టుకి న్యాయమూర్తులు అలాంటి వాటికి కూడా మనం ఉన్నాయి ఇప్పుడు డైరెక్ట్ పోస్టులు. సో అలాంటి వాటికి వెళ్ళే వాళ్ళకి, అంటే ఏదైతే ఈ డిఫెన్స్ న్యాయ వ్యవస్థ వాటి చుట్టూ ఉండే పరీక్షలు ఏవైతే ఉంటాయో అలాంటి వాళ్ళకి ఒక్కోసారి నైరాశ్యం ఎదురవచ్చు, సడన్ డిసప్పాయింట్మెంట్. కానీ అదే జూన్ 20 నుంచి ఆ రకంగా పరీక్షలు రాసే వాళ్ళకి కూడా సానుకూలత ఉంటుంది. సో అందుకని జూన్ 20 నుంచి అయితే కనుక ప్రతి ఒక్కరికి మంచి ఉంటుంది. జూన్ 20 లోపు అయితే కనుక కండిషన్స్ అప్లై. సో కొంతమందికి అంత మంచి ఉండకపోవచ్చు. సో ఓవరాల్గా అయితే కనుక వీళ్ళకి మంచి నెలే, వీళ్ళకి జూన్ అనేది ఇంచుమించు మంచి నెలే. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఉద్యోగాధిపతి ఉద్యోగ స్థానంలో స్వచ్ఛతలోనే ఉండటం అనేది జరుగుతుంది. తర్వాత మరి శుక్రుడు కూడా వీరికి ధనాధిపతి, భాగ్యాధిపతి, ఆయన కూడా ఉద్యోగ స్థానంలోనే పెస్తూ ఉన్నాడు, తర్వాత లాభస్థానంలోకి ఉన్నాడు. సో అందుకని ఏదైనా సరే ఉద్యోగాలు మారాలనుకునే వాళ్ళకి కానీ, కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునే వారికి కానీ, ఉద్యోగంలో ఉన్న చోటే మంచి జరగాలనుకునే వారికి కానీ ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. కానీ కొంతమంది ఇంకా ఊరు వెళ్ళాల్సి వస్తుంది, ప్రమోషన్ తీసుకుంటేనే ఆపేసుకుంటూ ఉంటారు కొంతమంది. అంటే ఉన్న చోట అడ్జస్ట్ అయిపోతున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు ఈ ప్రమోషన్ తీసుకుంటే ఊరు మారాలి, అలా కొన్ని ఊరు మారితే ప్రమోషన్లు వచ్చేవి కూడా కొంతమందికి ఉంటాయి కొన్ని డిపార్ట్మెంట్స్లో. సో అలా మారే దానికి కూడా ఇది మంచి టైం. అంటే నేను అనేది ఏంటంటే అది కరెక్టా కాదా అని ఆలోచించొద్దు. ఒకవేళ అలాంటిది ఏదైనా సరే కండిషన్ వస్తే వెళ్ళండి అని చెప్తున్నా. దానివల్ల మీకు తర్వాత ఫ్యూచర్లో ఇంకా మంచి పెరుగుతుంది. అది దానివల్ల అందుకని ఒకవేళ అలాంటిది ఏదైనా మనకి ఆ రకమైన జంజాటం వచ్చింది, సందేహం వచ్చింది,
ఉన్న చోట ఉండాలా, అక్కడికి వెళ్ళాలా. ఇప్పుడు అది నేను తీసుకుంటే తర్వాత ఏదైనా ఇబ్బంది పడతానేమో. ఇప్పటిదాకా ఏదో కడుపులో చల్లటి కదలకుండా ఇక్కడ కూర్చుండిపోయాను నేను. సో ఇప్పుడు ఇది వచ్చింది, ఏదో ప్రమోషన్ ఇస్తామన్నారు కానీ ఇంకో ఊరు పంపిస్తున్నారు. సో దీనివల్ల నాకేమైనా నష్టమా? అలాంటి భయాలు ఏమీ అవసరంలా. సో ఖచ్చితంగా మారాల్సిన విధానం ఉంటే కనుక మారండి, మంచిగా జరుగుతుంది. మరి వివాహ యోగం కూడా ఉందంటారా ఈ మాసంలో? అసలే ముహూర్తాలు ఉంటాయి కాబట్టి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో హ్యాపీగా చేసుకోవచ్చు అంటారా? లేకపోతే ఎందుకంటే చక్కగా వీరి యొక్క వివాహకారకుడు కూడా గురుడే. సో లాభస్థానంలోకి రావటం అనేది కూడా జరిగింది. సో అందుకని ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు చేసుకోవటం అనేటి. తర్వాత ఇప్పటిదాకా ఏదైనా సరే భార్యాభర్తల మధ్య కూడా కొద్దిగా ఈ సంబంధ బాంధవ్యాల్లో ఏమైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడినా వాళ్ళిద్దరు కూడా కొంత సఖ్యత పొందడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా మంచిదే. సంతాన యోగం కూడా ఉందంటారా మరి ఈ మాసంలో? అంటే వీరి యొక్క సంతానకారకుడు ప్రస్తుతం మనం 7వ ఇంట్లో శని వీరి యొక్క సంతానకారకుడు. సో 7వ ఇంట్లో సంచరించడం వల్ల ఏంటంటే భార్యాభర్తలో ఆ రకమైన ఆలోచనలు, అంటే భర్తకి సంతానం కావాలనుకుంటే భార్యకి లేకపోవటం, భార్యకి కావాలనుకున్నప్పుడు భర్త సహకరించకపోవటం. సో దీనివల్ల శని వల్ల ఏమవుతుందంటే ఒక రకమైన వైరాగ్యం వస్తుంది సప్తమంలో ఉన్నప్పుడు. సో అందుకని ఏదో రకమైన విముఖత సంతానం కావాలి అనే దాంట్లో. కానీ కొంతవరకు ఏదైనా సరే ఇద్దరికి సయోధ్య కుదరడానికి కానీ, సో ఉన్నట్టుండి ఏదైనా సరే కొంత మంచి జరగడానికి కానీ జూన్ 12 నుంచి కొంత ఆ రకంగా మంచి జరగడానికి అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇప్పటికీ శని కూడా కొంతవరకు అంతకితం తన సొంత నక్షత్రమైన ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండటం వల్ల మరింత జటిలంగా ఉన్న వీరు ప్రస్తుతమైతే కనుక రేవతి నక్షత్రంలోకి శని కూడా రావటం అనేది జరిగింది. సో అందుకని సంతాన కాముకులకి సంతానం కలగడానికి కూడా అవకాశం ఉంది. ముఖ్యంగా జూన్ 12 దాటిన తర్వాత నుంచి ఆ రకమైన మంచి వాతావరణం కలగడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? అదే కుటుంబ వాతావరణం గురించి కూడా మనం ఇందాక చెప్పుకున్నాం. ఏదైనప్పటికీ కూడా ఈ భార్యాభర్తల మధ్య కూడా ఏమైనా సరే చిన్న చిన్న కలతలు అలాంటివి ఏమైనా ఉంటే కూడా అవి కూడా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంది. అయితే ఏదైనప్పటికీ కూడా అష్టమ స్థానంలో ఉండే కుజుడు తర్వాత ఆయన మళ్ళీ జూన్ 20 నుంచి భాగ్యస్థానానికి రావటం అనేది ఉంటుంది. సో అందుకని కన్యారాశి వారు నాన్నగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత వారసత్వంగా వచ్చే ఆస్తిపాస్తులు ఏవైతే ఉంటాయో వాటి పరంగా ఒక్కోసారి కోర్టుకి ఎక్కవలసిన పరిస్థితులు కానీ, సో ఏదైనా సరే కొద్దిగా ఫైట్ చేయాల్సిన పరిస్థితులు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకని వాటి వల్ల ఇంట్లో ఉండే వాతావరణం కొద్దిగా డిస్టర్బ్ అవ్వచ్చు. బట్ ఓవరాల్గా అయితే కనుక సుఖిస్తారు. మరి గురుగారు ఈ మాసంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలి అని ఆలోచన ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు అంటారా? తప్పకుండా 2 రకాలైన వ్యాపారాలు కూడా, అంటే పార్ట్నర్షిప్లో చేసేవాళ్ళు, తర్వాత ఇండిపెండెంట్గా చేసేవాళ్ళు. ఎలా చేసే వాళ్ళకైనా కూడా ఈ నెల కొంతవరకు పోషాకరంగానే ఉంటుంది. అయితే ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెడదాం అనుకునే వాళ్ళైతే కనుక జనరల్గా పెట్టాలనుకునే వారు వారికంటే కొద్దిగా చిన్న వయసు వాళ్ళతో పెడితే కనుక మరింత మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణకి నా వయసు 60 ఏళ్ళు అనుకోండి ఉదాహరణకి. సో నాకంటే చిన్న వాళ్ళు 50 ఏళ్ళు 55 వాళ్ళు అలాంటి వాళ్ళతో కలిసి నేను పెట్టాలన్నమాట. అంటే నాకంటే కనీసం ఒక 5-6 ఏళ్ళైనా కనీసం చిన్నగా ఉంటే వాళ్ళతో పార్ట్నర్షిప్ వ్యవహారాలు అయితే ఇంకొద్దిగా మంచిది. సో ఆ రకమైన జాగ్రత్తలు తీసుకుని పార్ట్నర్షిప్ వ్యాపారాలు కూడా మొదలెట్టచ్చు. రైతులకు ఎలా ఉంటుందంటారు మరి? రైతులకు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. అయితే వాటికి సంబంధించినంత వరకు ఏదైనా సరే ఇతర మనకి బకాయిలు లాంటివి ఏమైనా ఉంటాయనుకోండి, అంటే మనం ముందు సరుకు ఇచ్చేసాం రైతులం కదా. సో కొన్ని గిడ్డంగులు కనుక్కోండి, హోల్సేలర్స్ అనుకోండి, మనం ఇవ్వాల్సిన ధాన్యాన్ని తరలిచ్చేసాం మన పంటని, కానీ అక్కడి నుంచి వచ్చే డబ్బు ఇస్తారు కదా వాళ్ళు. సో అది మనకి ఎట్ ఏ టైం వెంటనే రాకపోవచ్చు, కొద్దిగా ఇబ్బంది పెట్టి రావటం అనేది ఉంటుంది. బట్ ఓవరాల్గా అయితే వస్తుంది. మరి గురుగారు ఈ మాసంలో వీరు ఏ దేవనామ స్మరణ చేస్తే బాగుంటుంది అంటారు? తప్పకుండా ఈ నెలంతా కూడా వీళ్ళు ఎక్కువగా నరసింహాయ నమః అనేది చదువుకున్నట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. గురుగారు మొత్తం మీద జూన్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవనామ స్మరణ చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.